అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. దేశమంతా ఎలా ఉందో ఏం చేస్తారో నాకు సంబంధం లేదు. నా నియోజకవర్గంలో మాత్రం సర్ను అమలు చేసి తీరాల్సిందేనని ఆ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అంటున్నారా? బోగస్ ఓట్ల కారణంగానే దశాబ్దాలుగా తాను ఓడిపోతున్నట్లు ఆయన ఫీల్ అవుతున్నారా? సర్ పేరుతో ఒక్కసారి ఊడ్చి పడేస్తే కానీ మ్యాటర్ తేలదని అంటున్న ఆ కాంగ్రెస్ నేత ఎవరు? బీజేపీకి మేలు జరుగుతుందని కాంగ్రెస్ పెద్దలు మొత్తం మొత్తుకుంటున్నా ఆయన మాత్రం ఎందుకు కావాలని అంటున్నారు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్, ఈ పేరు వింటేనే బగ్గుమంటుంది కాంగ్రెస్ పార్టీ. సర్ పేరుతో ఎక్కడ ఓటర్స్ లిస్ట్ తనిఖీ జరిగినా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న కార్యక్రమం అని, సరుతోనే కాషాయ పార్టీ అనేక రాష్ట్రాల్లో గెలుస్తుందని కూడా ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో తెలంగాణలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రం మొత్తం సంగతి ఎలా ఉన్నా నా నియోజకవర్గం నాంపల్లిలో మాత్రం ఏరివేత కార్యక్రమం జరిగి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్. అసలు సర్ను పెట్టక ముందు నుంచే నాంపల్లిలో బోగస్ ఓట్లపై పోరాడుతున్నారు ఆయన. ఇంకా చెప్పాలంటే దాని మీద పెద్ద యుద్ధమే చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ఓటర్ల వివరాలు, నకిలీ ఓట్లకు సంబంధించిన డీటెయిల్స్తో గతంలోనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఫిరోజ్ ఖాన్. నాంపల్లిలో నకిలీ ఓట్లకు సంబంధించి చివరికి హైకోర్టు మెట్లు కూడా ఎక్కారు ఆయన. మరి కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ పదే పదే డిమాండ్ చేస్తూ వచ్చారు. నాంపల్లి నియోజకవర్గంలో తనని ఓడించడానికి ఎంఐఎం తప్పుడు ఓటర్లను నమోదు చేయించిందని, ఇక్కడ ఆ పార్టీ వరుస గెలుపులకు అదే ప్రధాన కారణం అన్నది ఫిరోజ్ ఖాన్ ఆరోపణ. సో నియోజకవర్గంలో నకిలీ ఓటర్లకు సంబంధించి చాలా డాక్యుమెంటరీ మీడియా ముందు ప్రదర్శించారని. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్ను వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో నాంపల్లిలో ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సర్ పేరుతో బీజేపీ తనకు అనుకూలమైన ఓటర్లను మాత్రమే చేర్చుకుంటూ వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తుందని ఆరోపిస్తున్న క్రమంలో ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ను ఎలా కన్విన్స్ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆయన మాత్రం నాంపల్లి నియోజకవర్గంలో సర్ను కొనసాగించాల్సిందేనని, ఓట్ల ఏరివేత పకడ్బందీగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు. సర్పై అనేక అభ్యంతరాలు ఉన్నప్పటికీ తన నియోజకవర్గంలో మాత్రం నకిలీ ఓటర్లను వేరివేయాలన్న డిమాండ్కు కట్టుబడి ఉన్నానని అంటున్నారు. సో హైదరాబాద్ పాత బస్తీలో ఇలాంటి ఓట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయన్న ఆరోపణలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు సర్తో ఏరివేత మొదలు పెడితే నాంపల్లిలో తనకు అనుకూలంగా ఉంటుందన్నది ఖాన్ ఫీలింగ్. మరి మిగిలిన సెగ్మెంట్లలో ఎలాంటి ఎత్తుగడలు ఉంటాయి, ఏం చేస్తారన్న దాంతో నాకు సంబంధం లేదు, నాంపల్లిలో మాత్రం ఏరివేత జరిగి తీరాల్సిందేనంటున్న ఫిరోజ్ ఖాన్ వాదనను కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు సమర్థిస్తుంది చూడాలి. దేశం మొత్తం ఒక లెక్క, నాంపల్లిలో మాత్రం మరో లెక్క అన్నట్టుగా కాంగ్రెస్ పెద్దలు ఉంటారా, లేక ఒక సెగ్మెంట్ కోసం పార్టీ పాలసీని మార్చుకోబోమని అంటారా అన్నది చూడాలి. మరి ఫిరోజ్ ఖాన్ చెప్తున్న సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మరి నాంపల్లిలో జరగాల? మస్తుగా కామెంట్ చేయండి.